शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्सद्विरदवक्त्राद्या पारशद्या परश्शतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। दिशन्तु मे देव सदा त्वदीया दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वन्दे दासहनुमन्तं नित्यसन्तोषविग्रहं वायुसूनुं सदा शान्तं दिव्यकूचवरालयम्। वेदान्तत्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। అస్మద్గురుభ్యో నమః. కొంచెం కళ్ళు తెరవనకు ముందే మనమంటే అసలు ఏమిటి, ఈ ఖగోళం అంటే ఏమిటి, ఈ విశ్వం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు మన ఋషులు మన పెద్దలంతా కూడా ఆ విజ్ఞాన ఖనిని అందించారు. ఆ విజ్ఞాన ఖని యొక్క రూపమే ఈ పంచాంగం. ఈవేళ పంచాంగ శ్రవణము అత్యంత శుభప్రదమైనటువంటి గొప్పనైనటువంటి ఫలితాన్నిచ్చేటువంటి గొప్ప ఒక ప్రక్రియ. అనాదిగా మనం ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నాం. అయితే అసలు ఈ పంచాంగం అంటే ఏమిటి, అసలు ఈవేళే పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఈవేళ పంచాంగం చేసినట్లయితే ఏమిటి అసలు ఫలితం, ఏం లాభం కలుగుతుంది, అవన్నీ కూడా ఈవేళ ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ సంవత్సరం ఫలితాల్లోకి వెళ్దాం. ముందుగా అసలు పంచాంగం అంటే ఏమిటి? పంచాంగం అంటే 5 అంగములతో ఉన్నటువంటిదని అందరికీ తెలుసు. ఏమిటి 5 అంగాలు? తిథి, నక్షత్రము, వారము, కరణము, యోగము అని ఈ 5 అంగాలతో కూడుకున్నటువంటి దానిని పంచాంగము అని మన పెద్దలు నిర్ణయం చేశారు. మరి ఏమిటి ఇవి? పంచాంగాన్ని ఈ విధంగా మనం ఉపయోగించాల్సిందేనా? సరే, ఈ పంచాంగాన్ని ఈ 5ను తిథి, యోగ, నక్షత్ర, యోగకరణాలన్నీ కూడా మనం ఉపయోగించినట్లయితే ఏమిటి ఫలితం కలుగుతుంది? తిథేశ్చ శ్రియవాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుందట. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని మనం పాటించడం వల్ల ఆయుష్ పెరుగుతుందట. కరణం కార్యసిద్ధి స్యాత్, కరణం వల్ల కార్యసాధన జరుగుతుంది. యోగాద్రోగ నివారణం, యోగం వల్ల రోగాలన్నీ కూడా దూరమై ఆరోగ్యవంతంగా ఉంటామట. ఈ విధంగా ఈ పంచాంగాన్ని మనం ఉపయోగించడం వల్ల ఇలాంటి అన్నీ కూడా చక్కని ఫలితాలను మనం పొందవచ్చు. సరే, ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏమిటయ్యా మరి ఫలితం? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. శ్రీ కళ్యాణ గుణావహం, ఈ పంచాంగ శ్రవణం వల్ల అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు మనకు ఏర్పడుతూ ఉంటాయట. అంటే ఎప్పుడూ కూడా మంచిని ఆలోచిస్తూ ఉంటాం, ఎదుటివారికి మంచి చేయాలనేటువంటి ఒక శుభ సంకల్పం మనలో కలుగుతుంది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, శత్రువు నశిస్తారట. దుస్వప్న దోషాపహం,
దుస్వప్నాల వల్ల కలిగేటువంటి ఆ చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగా స్నానం చేసినట్లయితే ఎంతో గొప్పనైనటువంటి పుణ్యం కలుగుతుంది. అలాంటి గొప్పనైనటువంటి పుణ్యం, ఆ పుణ్యం అంతా కూడా కేవలం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం. దానాలలో గోదానం అత్యంత మహిమాన్వితమైనటువంటి దానం. అలాంటి గోదానం చేసినట్లయితే ఏ రకమైనటువంటి పుణ్యం కలుగుతుందో అలాంటి పుణ్యమే కూడా మన పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందట. నానా కర్మ సుసాధనం. ఒకటేమిటి, ఎన్నో మంచి పనులు చేసినట్లయితే కలిగేటువంటి ఫలితమంతా కూడా కేవలం ఒక పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇదండి పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి గొప్పనైనటువంటి ఫలితం. ఏమిటండి, కేవలం పంచాంగం ఉంది చదివినంత మాత్రంలో ఇంతటి ఫలితం ఎలా కలుగుతుంది, కేవలం ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటాం కదా అనేటువంటి సందేహం కూడా రావచ్చు. తిథి, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా ఏ ఏ కార్యాలకి ఏ ఏ సమయాలకి ఏది శుభమో ఏది అశుభమో మనకు పంచాంగం ద్వారా తెలుస్తుంది. తద్వారా ఇవన్నీ కూడా మనం ఆచరించినట్లయితే మనలో సద్బుద్ధి కలిగి మంచి బుద్ధులు కలిగి తద్వారా మంచి చేసేటువంటి మంచిని ఆచరించేటువంటి సదాచారము ఇలాంటివన్నీ కూడా మనలో ఏర్పడతాయట. తద్వారా ఎప్పుడైతే మంచి బుద్ధులు ఏర్పడతాయో మన నడవడి బాగా ఉంటుంది, మన యొక్క ఆచరణ చక్కగా ఉంటుంది, తద్వారా పుణ్యం కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకు కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం. నందనామ సంవత్సరం కాస్త కొన్ని మంచి చేసినా కానీ చాలా వరకు అనేక రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు మనకు సృష్టించి ఒక రకంగా కొంత బాధ పెట్టి తన దారి తాను వెళ్ళిపోయింది. ఇక విజయనామ సంవత్సరం మనకు ఈ రోజు నుంచి ఆరంభమవుతూ ఉంది. ఏమిటి ఈ విజయనామ సంవత్సరంలో మన భవిష్యత్తు ఏమిటి, దేశకాల పరిస్థితులు ఏమిటి, మన దేశ పరిస్థితి ఏమిటి, ప్రపంచ పరిస్థితి ఏమిటి, రాష్ట్ర పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం ముందుగా చేద్దాం. అసలు ఏమిటి ఫలితం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీ పుంసోర్మథ వృద్ధి స్యాత్ పాపకర్మరత ప్రజా రాజ్యే పరస్పరాఘాతం విజయాబ్దే జయావహం. ఇదండి విజయనామ సంవత్సర ఫలితం. ఏమిటది? ఈ విజయనామ సంవత్సరంలో స్త్రీ పురుషులంతా కూడా అనేకమైనటువంటి విలాసాలకు అలవాటు పడి ఆ తర్వాత కొన్ని మత్తు పదార్థాలకి వ్యసనాలకి లోనవుతూ ఉంటారట ఈ విజయనామ సంవత్సరంలో. అంతేకాకుండా రాజులంతా కూడా అహంభావంతో పరస్పరం నిందారోపణలు, పరస్పరము యుద్ధ భ్రాంతి, యుద్ధ భయములు, అనేక రకమైనటువంటి కలహాలతో కూడుకొని ఉంటారు. అంటే జనశ్రేయస్సు, లోకశ్రేయస్సు, దేశ శ్రేయస్సే ప్రధానం కాకుండా కేవలం తమ సంరక్షణ కోసం, తమ ఆత్మరక్షణ కోసం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటివన్నీ కూడా కేవలం స్వార్థపూరితమైనటువంటి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. అంతేకాకుండా ఈ ప్రభువులు అంటే రాజులు, ఇప్పుడు ఉండేటటువంటి రాజులు ఎవరో మీకు అంతా తెలుసు కనుక ఈ రాజులంతా కూడా, ఈ నాయకులంతా కూడా పరస్పర కలహప్రదులై ఉంటారని ఈ విజయనామ సంవత్సరం మనకు తెలుపుతుంది. ఇక ఈ విజయనామ సంవత్సరంలో ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఏ విధంగానైతే మనం సహజంగా ఎవరెవరికి ఏవైతే పదవులు ఇస్తామో అదేవిధంగా ఈ సృష్టి కార్యం లోపల పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ నవగ్రహాలైనటువంటి గ్రహాలకి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి బాధ్యతలు అప్పచెబుతారట. ఈ సృష్టి కార్యం అంతా కూడా చక్కగా సక్రమంగా జరగడానికోసమని. అదేవిధంగా ఈ సంవత్సరం ఎవరెవరికి ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పగించారో చూద్దాం ఒక్కసారి. ఈ సంవత్సరం రాజు గురువు. ఆ
రాజు యొక్క వాహనం ఏమిటంటే నావ, పడవ మీద ప్రయాణమట. ఆ తర్వాత మంత్రి రవి, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని. అయితే రాజు బృహస్పతికి వచ్చింది, అది శుభసూచకమే. కానీ ఆ రాజుగారి యొక్క నావ, తాను ప్రయాణం చేసేటువంటి ఆ వాహనం ఏదైతే ఉందే అది మాత్రం నావ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఆ నావ కాస్త ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. అంచేత స్థిరమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళదు ప్రభుత్వ పాలనంతా కూడా. కేవలం మన దేశానికి సంబంధించినటువంటి విషయమే కాదు, ఇది ప్రపంచమంతా కూడా అన్ని దేశాలకు కూడా సంబంధించినటువంటి విషయం కనుక రాజుగారి యొక్క నిర్ణయాలు కానీ, రాజుగారి యొక్క స్థిరమైనటువంటి ఆదేశాలు కానీ ఒక పద్ధతిగా చక్కని బాధ్యతాయుతంగా ఉండవట. కేవలం ఆదేశాల వరకే ఉంటుంది, ఆచరణ మాత్రం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉపనాయకులుగా ఉంటారు. ఈ ఉపనాయకులలో మొత్తం 40 స్థానాలలో 20 స్థానాలు మాత్రం శుభగ్రహాలకి, మరి 20 గ్రహాలు పాపగ్రహాలు రావటం వల్ల శుభ పాపత్వం రెండూ కూడా సమానంగా ఉన్నాయి కనుక దాదాపుగా మంచి చేద్దామని అనుకున్నా కానీ దాన్ని చెడగొట్టడానికి మరొక్కడు కూడా ప్రయత్నం చేస్తాడు కనుక ఈ సంవత్సరం శుభాశుభాలు అన్నీ కూడా ఒక సమానంగా ఉన్నాయి. 20 మంది వాళ్ళు 20 మంది వీళ్ళు ఉన్నారు కనుక మంచి ఫలితాలు అందుకోవడానికి పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం కావాలి కనుక అలాంటి మంచి ఫలితాలు మనకు కావాలని, ఆ భగవద్ అనుగ్రహం మనం పొందాలని ముందుగా ప్రార్థన చేస్తూ, ఇవి ఈ విజయనామ సంవత్సరం యొక్క శుభాశుభ మిశ్రమ ఫలితాలు. అంచేత ఫలితాలు ఎలా ఉన్నా కానీ మన యొక్క భగవద్భక్తి, మన యొక్క నడవడిక వల్ల ఆ కాలపురుషుడైనటువంటి సృష్టి స్థితి లయములంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడు వివిధ రూపాల్లో చేస్తూ ఉన్నాడు కనుక శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం మన అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని, ఆ ఉండేలా మన ప్రవర్తన ఉండాలని, సత్సాంప్రదాయము, సత్సాంగత్యము, సదాచారము, మనం నడిచేటి విధానాలు ఆ విధంగా ఉండే విధంగా మనకు ఆ శ్రీయప్పతి మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, భగవద్బంధువులు జనులంతా కూడా సుఖంగా క్షేమంగా వారి వారి కుటుంబాలలో ఉద్యోగ వృద్ధి, పిల్లా పాపలతో చక్కగా సత్సంతానాన్ని పొందుతూ సుఖంగా క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రపంచమంతా కూడా ధర్మపరంగా ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు రాజా ధార్మికో విజయీభవతు అనే విధంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. స్వస్తి. శ్రీరామ శ్రీరామ.